శ్రీకాకుళంలో సమాధుల తోటను అభివృద్ధి చేపిస్తామంటూ జిల్లా క్రైస్తవ సంక్షేమ మైనార్టీ కమిటీ సభ్యుల బృందం తెలిపారు. కమిటీ సభ్యుల బృందం ఒక ప్రకటనలో మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి కమిటీ పేరు చెప్పుకుంటూ సమాధుల తోటను అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని నగరంలో అన్ని సంఘాలకు బాధ్యతను అప్పగిస్తే కొంతమంది స్వార్థపరులు 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు వసూలు చేశారని, కనీసం వాటి లెక్కలు కూడా లేకపోవడం ఆశ్చర్యమన్నారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి పాస్టర్ నవీన్ సమాధుల తోటను ఎటువంటి అభివృద్ధి చేయక కాలయాపన చేసి సుమారు 300 బ్యారియర్ల స్థలాల నుంచి 25 లక్షలు పెద్ద మొత్తంలో వసూలు చేసి కబ్జా చేశారన్నారు. ఈ రోజు జిల్లాలో ఉండే క్రైస్తవ సంఘ కాపర్లు, సంఘస్థులు, సంఘ పెద్దలు, విశ్వాసులు తిరగబడి ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ప్రెసిడెంట్ డిబిడిబి కుమార్, జిల్లా సంక్షేమ క్రైస్తవ సంక్షేమ మైనార్టీ కమిటీ పెద్దలు డిబిడిబి కుమార్, పోసుబాబు, పాస్టర్ అధికారి జాకబ్, చల్లా కరుణాకర్, పాస్టర్ మోహన్, పాస్టర్ బోషే, పాస్టర్, జిల్లాలో ఉండే ఇతర పాస్టర్స్, జిల్లా పాస్టర్ ఫెలోషిప్ పెద్దలు, అన్ని సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మీద 25 లక్షలు కన్వీనర్లు అందరూ 25 లక్షలు దుర్యోగం చేశారని మేము ఇస్తున్నా. ఇక ముందు మేము ఆగేది లేదు. ఇప్పుడు వరకు ఓపిక పట్టుకొని ఉన్నాం. ఇక ముందు బరీలు గాండి ఈ రోజు 80 మొక్కలు మొత్తం అన్ని సంఘాలు జిల్లాలో ఉన్న పై సంఘాలు, టౌన్ సంఘాలు అన్ని వచ్చి మొక్కలు పాడడం జరిగింది. 10 మంది కలిసి 15 మంది లేరు. మీరు మీటింగ్లు పెట్టుకొని లేనిపోయిన హల్లలు సృష్టిస్తే ప్రజాస్వామ్యమా కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమండి, మీకు తెలియదా? మీ మనస్సాక్షి తెలియదా? చర్చిలో ఉండి మీరు ప్రసంగాలు చేస్తారు, ఆరాధనలు చేస్తారు. మీ మనస్సాక్షి మీకు తెలియదా? మేము మంచి చేస్తున్నాం, చెడ్డ చేస్తున్నాం? మీరు బాగా ఆలోచించుకోండి. ఇంకో విషయం, మేము గతంలో వారికి పిలిచాము. ఉత్తమ కుమార్, నవీన్ కుమార్, మరి హెన్రీ గారు, వారి పెద్దలు పిలిచాము. వారు రావడానికి సొంతకు వారు ఆలోచించే రావడానికి ఇష్టపడరు. కానీ కొంతమంది వ్యక్తుల వల్ల వారు వెనకాడారు. ఈ నవీన్ కుమార్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేసాడు. 25 లక్షల రూపాయలు వసూలు చేసి డబ్బులు ఏటయ్యేవో తెలియదు. ఆయన ఈరోజు మా మీద పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు. పోలీసులు చెప్తే ఏటవుతుందని మేము తప్పు చేస్తే జడాలా? మేము దేనికైనా సిద్ధం. రోడ్డుకెక్కి మేము పోరాటం చేయడానికైనా సిద్ధం. నేను నా మనుషుల మీద ఏగవాలినే మా మీద దుడ్డు వాళ్ళనట్లే కార్యక్రమం.